జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనీ లాండరింగ్ అంటే అక్రమ మార్గాల్లో సంపాదించేటువంటి నల్లధనాన్ని, అంటే బ్లాక్ మనీను చట్టబద్ధమైనటువంటి ఆదాయంగా మార్చేటటువంటి ప్రక్రియనే మనీ లాండరింగ్ అని చెప్పి అంటారు. సాధారణంగా నేరస్తులు వాళ్ళు సంపాదించేటువంటి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రభుత్వానికి తెలియకుండా చేయడానికి ఈ పద్ధతిని అంతా కూడా ఉపయోగిస్తారు. మనీ లాండరింగ్ ప్రధానంగా 3 దశల్లో జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ది ప్లేస్మెంట్, అంటే నేరాల ద్వారా సంపాదించేటువంటి పెద్ద మొత్తంలోని నగదును బ్యాంకింగ్ వ్యవస్థల్లోకి లేదా ఇతర వ్యాపారాల్లోకి ప్రవేశపెట్టడం. ఇది మనీ లాండరింగ్ లో అత్యంత ప్రమాదకరమైనటువంటి దశ అన్నమాట. నేరస్తులు అక్రమంగా సంపాదించేటువంటి నగదును మొదటిసారిగా ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టేటటువంటి ప్రయత్నం ఇక్కడే జరుగుతుంది. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి డబ్బును చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి పట్టుబడకుండా వేరు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. రెస్టారెంట్లు, క్యాసినోలు వంటి నగదు లావాదేవీలో ఎక్కువగా జరిగేటటువంటి వ్యాపారాల్లో ఈ డబ్బునంతా కూడా కలిపేస్తారు. ఆ తరువాత స్థానిక కరెన్సీని విదేశీ కరెన్సీగా మార్చి ఇతర దేశాలకు తరలిస్తారు. ఆ తరువాత నేరుగా నగదు ఇచ్చి ఈ బంగారం, విలాసవంతమైనటువంటి కార్లు లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే ఇప్పుడు ఈ దశలోనే నేరస్తులు దొరికిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి సంస్కరణల మూలంగా బ్యాంకులు 50,000 రూపాయల కంటే ఎక్కువ జమ చేస్తే పాన్ కార్డు అడగడం లేదా పెద్ద మొత్తంలో నగదు జమ అయినప్పుడు సిటిఆర్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ను సిద్ధం చేయడం వల్ల ఈ ప్లేస్మెంట్ అనేది కష్టం అవుతుంది. ఇకపోతే మనీ లాండరింగ్ లో లేయరింగ్ అనేది రెండవ దశ. ఇది డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టడం అసాధ్యం చేసేటటువంటి ప్రక్రియ. ఇందులో షెల్ కంపెనీలో కీలక పాత్ర పోషిస్తాయి. అంటే దొంగ కంపెనీలు అన్నమాట, బినామీ కంపెనీలు. డబ్బు యొక్క అసలు సోర్స్ ను దాచడానికి నేరస్తులు చేసేటటువంటి అనేక వరుస లావాదేవీలనే లేయరింగ్ అని చెప్పి అంటారు. ఇందులో భాగంగా బ్యాంక్ ఖాతాల మధ్య నిరంతరం డబ్బును బదిలీ చేస్తారు. ఒక దేశం నుంచి మరొక దేశానికి నిధులన్నిట్లు కూడా మళ్లిస్తారు. ముఖ్యంగా ట్యాక్స్ లేని దేశాలకు ఈ నిధులన్నిట్లు కూడా మళ్లిస్తారు. ఆ తర్వాత ఎవరికి దొరకకుండా ఉండటానికి షేర్లు, బాండ్లు లేదా క్రిప్టో కరెన్సీల కొనుగోలు అలాగే విక్రయాలన్నీ కూడా చేస్తారు. ఈ మనీ లాండరింగ్ లో చివరి దశ ఇంటిగ్రేషన్. ఈ దశ పూర్తయితే అక్రమంగా సంపాదించిన నల్లధనం పూర్తిగా తెల్లధనంగా మారిపోతుంది. చాలా దేశాలు, కంపెనీలు అలాగే ఖాతాల గుండా ప్రయాణించేటువంటి ఈ డబ్బును తిరిగి ప్రధాన ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టడాన్ని ఇంటిగ్రేషన్ అని చెప్పి అంటారు. ఇప్పుడు ఆ డబ్బును నేరస్తులు ఎటువంటి భయం లేకుండా చట్టబద్ధమైనటువంటి ఆదాయంగా వాడుకోవచ్చు. మనీ లాండరింగ్ అనేది ఈ విధంగా జరుగుతూ ఉంటది. ముఖ్యంగా కేరళ సినిమా ఫీల్డ్ లోను, బాలీవుడ్ లోను ఈ విధంగా ఈ మనీ లాండరింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటది. అందుకే కేంద్ర ప్రభుత్వం వీళ్లపైన ఎక్కువగా నిఘానైతే పెట్టింది. ఈ విధంగా మనీ లాండరింగ్ చేసేటటువంటి కేసులను ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి సంస్థ పేరే ఈడీ ముఖ్యంగా ఈ మనీ లాండరింగ్ కేసులనే దర్యాప్తు అయితే చేస్తూ ఉంటది. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ నౌహీరా షేక్ ను మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. కోట్లాది రూపాయల మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు అయితే తీసుకున్నారు. ఈ హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రధానంగా బంగారం వ్యాపారం, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో పెట్టుబడులు సేకరించేటటువంటి ఒక అంతర్జాతీయ సంస్థగా పేరు పొందింది. దీనిని 1998లో నౌషీరా షేక్ ప్రారంభించింది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉంటుంది. గోల్డ్ ట్రేడింగ్, టెక్స్టైల్స్, జ్యువెలరీ, మినరల్ వాటర్ అలాగే టూర్స్ అండ్ ట్రావెల్స్, రియల్ ఎస్టేట్ అలాగే ఈ కామర్స్ వంటి సుమారు 20 రంగాలలో ఈ గ్రూపు వ్యాపారాలు చేస్తూ ఉంటది. ఇక ఈ కంపెనీ పెట్టుబడిదారులకు ప్రతి సంవత్సరం కూడా సుమారు 36% వరకు లాభాలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది. తద్వారా పెద్ద ఎత్తున డబ్బులంతా కూడా వసూలు చేశారు. ఈ పని చేసిందంతా కూడా ఈ హీరా గ్రూప్ అధినేత అయినటువంటి నౌహీరా షేకే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా దాదాపు 1,72,000 మంది పెట్టుబడిదారుల నుంచి సుమారుగా 5,600 కోట్లకు పైగా ఈ సంస్థ అంతా కూడా వసూలు చేసిందంట. అంతేకాకుండా బంగారం వ్యాపారం పేరుతో వేలాది మంది పెట్టుబడిదారుల నుంచి ఈ నౌహీరా షేక్ భారీ నగదైతే సేకరించింది. కొత్త పెట్టుబడిదారుల డబ్బును పాత వారికి లాభాలుగా పంచుతా
మోసపూరితమైనటువంటి పొంజీ పద్ధతిని అయితే వాడింది. అంటే సపోజ్ నేను కొత్తగా పెట్టుబడి పెడతాను అనుకో, నా డబ్బు తీసుకుపోయేది పాత వాళ్ళకి ఇదిగో లాభం అని చెప్పి వాళ్ళకి ఇచ్చేది. ఆ డబ్బుతో విదేశాల్లోని షెల్ కంపెనీల ద్వారా మళ్ళీ మన దేశంలో భూములు, అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాలను కొనుగోలు చేసింది. అలాగే ఖరీదైనటువంటి కళాఖండాలు, విలాసవంతమైనటువంటి కార్లు, బంగారం, అలాగే వజ్రాలను కూడా కొనుగోలు చేసింది. తన వద్ద ఉన్నటువంటి నల్లధనాన్ని విదేశీ కంపెనీల ద్వారా మళ్ళీ తనకే బిజినెస్ లోన్ రూపంలో తీసుకుని వాడుకునేది. ఏం తెలివితేటలో చూడండి. ఈ విషయం అంతా కూడా బయటకు పొక్కడంతో ఈమె పైన పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో కేసులు అయితే నమోదు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అలాగే మహారాష్ట్రలో ఆమె పైన వందలాది ఎఫ్ఐఆర్లన్నీ కూడా నమోదైనాయి. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టు కూడా చేరింది. ఈ పెట్టుబడిదారులందరికీ కూడా డబ్బు తిరిగి చెల్లించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ నౌహీరా షేక్ ఆ పనిని చేయకపోగా విచారణకు సహకరించకపోవడంతో ఈడీ అధికారులు ఈ నౌహీరా షేక్ ను అరెస్ట్ చేశారు. మొన్న 21వ తేదీన ఈ నౌహీరా షేక్ ను మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురుగ్రామ్ లో అరెస్ట్ చేశారు. ఎక్కడ? గురుగ్రామ్ లో. ఇది ఒక పొంజీ స్కామ్ అని, అంటే కొత్తగా వచ్చే వాళ్ళ డబ్బులతో పాత వాళ్లకు లాభాలు ఇచ్చి మోసం చేసిందని చెప్పేసి మన దర్యాప్తు సంస్థలన్నీ కూడా నిర్ధారించాయి. పైగా ఈ నౌహీరా షేక్ ఈడీ విచారణకు సహకరించకపోవడంతో కోర్టు ఆమె బెయిల్ను రద్దు చేసేసింది. ప్రస్తుతం ఆమె కోర్టు రిమాండ్లో ఉండాలి. అది విషయం. చూడండి ఎట్టున్నదో కథ. మోసాలన్నిటికీ ఏ రేంజ్లో చేస్తారో చూడండి. అయ్యా, నాకు తెలిసినంత వరకు మన దేశంలో జనాలు ఎక్కువగా ఎవరిని నమ్ముతారంటే, ఎక్కువగా పెద్దగా ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళే ఎక్కువగా నమ్ముతారు. ఏమంటారా? నేను చెప్పే మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు, మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన, ఈ నౌహీరా షేక్ చేసేటువంటి మోసాలపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.